చేసినాము. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. ఓకే, ఇక్కడ ఒక వైట్ పేపర్ ఉంది కదా, ఈ వైట్ పేపర్ మీద ఇవి రెండు ఉన్నాయి. ఒకటి ఇదేంటిది? ఇది బేకింగ్ సోడా, ఇది టర్మరిక్ వాటర్. ఇవి రెండిట్లో వాటర్ కలిపేసి ఫస్ట్ బేకింగ్ సోడాతో దీనిపైన ఒకటి రాసినాం. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా దీంట్లో? అంటే ఏం కనపడకపోతే ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఇట్లా చూస్తే కొంచెం లైట్గా, ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు, ఓపెక్. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఒకటి రాసినాను. ఒక మ్యాజిక్ చూద్దాం. ఇక్కడ టర్మరిక్ వాటర్ ఉన్నాయి కదా, ఈ టర్మరిక్ వాటర్లో నేను ఇది ఇయర్ బడ్ డిప్ చేసి దీనిపైన నేను చూపిస్తాను ఏం రాసినానో. కనిపిస్తుందో లేదో చూద్దాం, ఓకేనా? సరే. కనిపిస్తుందా? ఏం కనిపించింది ఇప్పుడు మీకు? జెడ్పీ. ఇంతసేపు కనపడలేదు, ఇప్పుడు కనిపించింది ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనము బేకింగ్ సోడా ఉంది కదా, బేకింగ్ సోడాతో మనము సీక్రెట్ లెటర్స్ పేపర్ మీద రాసినాం. బేకింగ్ సోడా అంటే అది యాసిడా బేసా? బేసెస్ కాబట్టి బేస్ మీద ఎప్పుడైనా యాసిడ్ పడింది అనుకో అప్పుడు కలర్ చేంజ్ అవుతుందా? ఇప్పుడు ఈ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ అని కనిపిస్తుంది కదా, ఏ కలర్ లో మారింది? రెడ్ కలర్ లో. అంటే టర్మరిక్ యాసిడ్ కదా, ఈ యాసిడ్ బేస్ మీద పడినప్పుడు యాసిడ్ ఏమవుతుంది? రెడ్ కలర్లోకి మారిపోతుంది. కాబట్టి దీన్ని మనము యాసిడ్ బేస్ మ్యాజిక్ అని అంటాము. ఓకేనా? బాగుందా లేదా? ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంటా ట్రాన్స్లూసెంటా? ఇప్పుడు ట్రాన్స్పరెంట్. ఫస్ట్ ఎట్లా ఉండింది? ట్రాన్స్లూసెంట్. అసలు కనపడలే కదా ఫస్ట్, ఇప్పుడు కనిపిస్తుందా లేదా? కాబట్టి ట్రాన్స్లూసెంట్ నుంచి ఇప్పుడు మనకి బాగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం చదవండి. అందరికి తీయాలి. ఓకే, ఇట్లా పట్టుకొని చూపించండి అందరూ. చినిపోతుంది. లేదురా, లేచి నిలబట్టు. ఓకే, జేష్ ఒక్కటి పట్టుకుంటాడు. ఓకే, థమ్స్ అప్ చేయండి అందరూ. ఓకే, స్టాప్.